శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో మీకు 29వ తేదీ శుక్రవారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున 5 చెడు వార్తలు, అలాగే 5 పెద్ద శుభవార్తలు, అంటే మంచి వెనుక చెడు, చెడు వెనుక మంచి ఉన్నట్లుగా మనకి 5 శుభవార్తలు, 5 అశుభ వార్తలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు. ఇది మీ గ్రహస్థితి దిన ఫలాల ప్రకారం ఇలాగే ఉండబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మీరు భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత పాటించండి. కమిషన్ సంబంధిత వ్యాపారంలో లాభం ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యమొద్దు. ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారికి ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవచ్చు. సమాజంలో బంధువులతో పాటుగా ఇతరుల నుంచి గౌరవం పొందుకుంటారు. జీవిత భాగస్వామి నుండి మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ సాయంత్రం మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వృత్తిపరమైన రంగంలో మీ పురోగతి చూసి శత్రువులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. అయితే మీరు చాలా జాగ్రత్త. మిమ్మల్ని చూసి హాని కలిగించాలని ప్రయత్నిస్తున్న వారు ఉన్నారు. ఏ ఒక్క రాయిని వదిలిపెట్టట్లేదు. కావున మీరు చాలా జాగ్రత్త పడండి. జీవిత భాగస్వామి అబద్ధాలు చెప్పడం సరికాదు. ప్రేమ జీవితం గడుపుతున్న వ్యక్తులు ప్రియమైన వారిని కుటుంబ సభ్యులకు పరిచయం చేయొచ్చు. మీ సోదరుడు లేదా సోదరికి ఆర్థికంగా సహాయం చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తుల్లో కొన్ని మంచి ఒప్పందాలు పొందొచ్చు. మేనేజ్మెంట్ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి కెరియర్ లో మంచి పురోగతి పొందుతారు. మీరు మీ అత్తామామలతో సమస్యలు ఎదుర్కోవచ్చు. వ్యాపారంలో ఖాళీ బుకింగ్ల కారణంగా వ్యాపారవేత్తలు డిప్రెషన్ లో ఉంటారు. ఆన్లైన్ లో బట్టల దుకాణం, చేతితో ముద్రించిన వస్త్రాలు, రత్నాలు మరియు ఆభరణాలు తయారీ వ్యాపారంలో మేధోపరంగా ఆలోచించలేకపోవచ్చు. మీ పని సాధారణ వేగంతో కూడా ముందుకు సాగదు. కార్యాలయంలో మీ పనిపై ఉన్నతాధికారులకు సందేహాలు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క పొరపాటు ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టొచ్చు. ఈ పొరపాటు వల్ల కుటుంబంలో బంధాలు చెడిపోతాయి. మీరు బయట ఎక్కువ సమయం గడపడం ఇష్టపడతారు. ఈ రోజున మీ ప్రియమైన వారితో సంతోషకర శృంగార పరమైనటువంటి రోజును గడుపుతారు. పిల్లలు ఈ రోజు వారి కళ లేదా సాహిత్యం ప్రతిభను ప్రదర్శిస్తారు. తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కొత్త పని మీకు చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది మరియు న్యాయవాదులు ఈ రోజున కేసు గెలవడం జరుగుతుంది. ఖాతాదారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వారి ఫీజులతో పాటుగా వారి పైనుంచి కొంత బహుమతి కూడా పొందొచ్చు. గొప్ప అవకాశాలున్నాయి. మధ్యస్థంగా ఫలప్రదంగా ఉంటుంది. మీ పిల్లల కెరియర్ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. మీరు కొంతమంది ప్రముఖులను కలుసుకుంటారు. ఆస్తికి సంబంధించిన పనుల్లో అడ్డంకులు ఏర్పడితే అవి కూడా తొలగిపోతాయి. మీపై కొన్ని తప్పుడు ఆరోపణలు చేయొచ్చు. కార్యాలయంలో సరైంది కాదని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ బాస్ మీ పనిని చాలా ఇష్టపడతారు. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులకు అవార్డులు వస్తే ఆనందానికి అవధులు ఉండవు. మీ బాధ్యతలు వీలైనంత వరకు నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. లక్ష్యాన్ని సాధించే వరకు ఆగిపోవడం, అలసిపోవడం వంటి అనుభూతి నివారించండి. ముఖ్యమైన ప్రణాళికలపై దృష్టి సారించాలి. ఒత్తిడి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అప్రమత్తమైనటువంటి భావన అయితే ఉంటుంది. స్పష్టమైన ప్రవర్తనపై దృష్టి పెట్టండి. మీరు కుటుంబం నుండి మద్దతు పొందుకుంటారు. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తత ఉండండి. ఎటువంటి కారణం లేకుండా రాజీ పడొద్దు. సన్నిహితులపై వారి యొక్క సహాయంపై దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యుల సాయం, సానుకూలతను సద్వినియోగం చేసుకోండి.
బంధువులు స్నేహితుల సాయం ఉంటుంది. న్యాయ కార్యకలాపాలు విధాన నియమాలు విస్మరించడం మానుకోండి. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో తొందరపడద్దు. తొందరపాటు కారణంగా వివిధ విషయాల్లో నష్టపోవాల్సి రావచ్చు. ఆకస్మికత మరియు చురుకుదనంపై దృష్టి పెట్టండి. కుటుంబంలో ప్రేమ మరియు ఆప్యాయతలు కొనసాగించండి. భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండండి. సాధారణ ప్రయత్నాలు పెంచుకోండి. వివిధ అంశాలు పెండింగ్ లో ఉండొచ్చు. కృషి మరియు ధైర్యం మీద ఆధారపడడం ఉంటుంది. ప్రజలను కలిసే అవకాశం ఉంటుంది. సరైన అవకాశం కోసం వేచి ఉండండి. ఆరోగ్య విషయాలపై దృష్టి పెట్టండి. పని పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. రొటీన్ మరియు జీవన ప్రమాణాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో సుఖ దుఃఖాలతో కలిసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.